ఒకే ఏడాదిలో రైతు రుణమాఫీ చేసి రైతు భరోసా అందజేస్తోన్న తెలంగాణ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. నిన్నటి నిర్ణయంతో తమది రైతు పక్షపాత ప్రభుత్వమని మరోసారి నిరూపితమైందన్నారు. ఎంత చేసినా ప్రతిపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉందంటున్నారు అద్దంకి దయాకర్. ఒకే ఆర్థిక సంవత్సరంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చిన ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలోకి ఎక్కింది. రేవంత్ రెడ్డి గారి యొక్క కమిట్మెంట్ రైతుల పట్ల ఏ విధంగా ఉందో ఈ సంఘటన ప్రూవ్ చేస్తున్నది. 22,000 కోట్ల పైచిలకు ఇప్పటికే రైతు రుణమాఫీ జరిగింది. ఇప్పుడు 10,000 కోట్ల పైచిలకు ఇప్పుడు రైతు భరోసాతో పాటు రైతు కూలీలకు కూడా భరోసా ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది. ప్రతిపక్షాలు కూడా ఆ విషయాన్ని గమనంలోకి తీసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడటం అనేది మాత్రం చాలా విచిత్రం. ఇలాంటి పరిస్థితిని ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్షాలు ఇట్లా ఉండగానైతే నేను చూడలేదు. కాబట్టి రైతులు సంతోషంగా ఉన్న సందర్భంలో ఇలాంటి పరిస్థితులు తీసుకురావడం అనేది తప్పు అనేది నా యొక్క అభిప్రాయం.